పేదవాడికి సేవ చేద్దాంలే అన్నటువంటి ఉద్దేశంతో ప్రారంభమైనటువంటిది ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల ప్రయాణం. అప్పట్లో ఏంటంటే ప్రతి ఆస్పత్రిలో 20% బెడ్స్ ఖాళీగా ఉంది. ఆ 20% బెడ్స్ ఆక్యుపెన్సీకి మేము ఏర్పాటు చేస్తాం. మీరు దాంట్లో మమ్మల్ని డబ్బులు లాభాలు ఆశించబాకండి. పేదవాళ్ళకి మేము మీ దగ్గరికి పంపిస్తాం. మీ డాక్టర్లకు అయ్యే ఖర్చులు, తర్వాతన మీ స్టాఫ్ సాలరీలు దానికి ఎంతైతే అవుతుందో ఆ అమౌంట్‌తో మీరు ట్రీట్ చేయండి వాళ్ళకి అని నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అడిగితే ఓకే చేశారు ఆస్పత్రులు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు. ఆరోగ్యశ్రీకి 20% బెడ్స్ ఆ రోజున. అది కాస్త క్రమంగా 40%, 50%, 60%, 70%, 80%. ఇప్పుడు కొన్ని ఆస్పత్రులు కేవలం దాని మీదనే ఆధారపడుతున్నాయి. చివరికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటయ్యంటే ఆరోగ్యశ్రీ ట్రీట్ చేసేటటువంటి క్రమంలో అప్పుల పాలైపోయారు. వాళ్ళ తప్పు కాదు. ఏ వ్యసనాలకు అలవాటు పడ్డటువంటి డాక్టర్లు కాదు వాళ్ళెవరు కూడా. రాత్రి పగలు కష్టపడి ఆస్పత్రుల్లో ఆపరేషన్స్ చేసి పేదల ప్రాణాలు కాపాడుతున్నారు. కానీ అప్పుల పాలవుతుంది ప్రభుత్వాల వల్ల. ప్రభుత్వాలు బిల్లులు చెల్లించకపోవడం వల్ల. గత 5 సంవత్సరాల్లో దారుణమైన నరకం అనిపిస్తున్నారు. కరోనా తర్వాత నుంచి బిల్లుల చెల్లింపులో నాడు జగన్ ప్రభుత్వం ల్యాప్స్ చేసింది. నేడు బాబు ప్రభుత్వం ల్యాప్స్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఏదో ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్స్ చేస్తారు. 1కి 4 చేస్తారు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళని దొంగలు చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పగలు కష్టపడి ఒక ఉన్నత స్థితికి వచ్చి ఒక ఆసుపత్రి ఇవాళ రోజున 100 పడకల ఆసుపత్రి నడపాలంటే 80 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అందులో పర్టికులర్‌గా ఆసుపత్రులు ఏం చేస్తున్నాయి? ఉపాధి ఇస్తున్నాయి. 500 మందికి ప్రత్యక్ష ఉపాధి ఇస్తారు. 50 పడకలు ఉంటాయి. అదే సందులో 100 పడకలు ఉంటే 1000 మంది దాకా ప్రత్యక్ష ఉపాధి. పరోక్ష ఉపాధి దాని మీద ఆధారపడ్డటువంటి హోటళ్ళ, లేకపోతే అందులో ఉన్నటువంటిది కడిగేవాళ్ళ, తుడిచేవాళ్ళ, ఇది బట్టలు ఉతికేవాళ్ళ, టిఫిన్‌ల ఇట్లాంటివన్నీ లెక్కేసుకుంటే క్యాంటీన్‌ల చుట్టుపక్కల లెక్కేసుకుంటే అనేక మంది పరోక్ష ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు అంతమందికి ఉపాధి కల్పిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఆస్పత్రులని, ఆస్పత్రుల యజమానుల్ని దొంగల్ని చేసి చూపించే ప్రచారాలు చేస్తూ వాళ్ళతో కనీసం మనుషుల్లాగానన్నా మనం చర్చించాలి కదా. వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి ఇన్ని రోజులైంది. అయ్యా మా డబ్బులయ్యి బాబు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పినోడు లేదు, వాడు పిలిచి మాట్లాడినోళ్ళు లేరు. ఆ తర్వాతన మంత్రులు ప్రకటన చేస్తున్నారు, ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కానీ వాళ్ళని కూర్చోబెట్టి చర్చించడానికి కూడా అహంకారం ఎందుకు అడ్డొస్తుంది ప్రభుత్వాలకి? ఎందుకు కూర్చోబెట్టరు డాక్టర్ని? వాళ్ళు ఈ సభ్య సమాజంలో లక్షలాది మంది పేషెంట్లు లేదా కోట్లాది మంది ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. ఈ ప్రజల ప్రాణాలని కాపాడుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గేస్తుందా ప్రభుత్వానికి? లేకపోతే వాళ్ళతో మాట్లాడడం ఏంటి ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుందా? వైద్యులు ఏ స్థాయి వాళ్ళు? డాక్టర్ అనేటటువంటి వాడు ప్రాణం పోసేవాడు. ఆ డాక్టర్తో మాట్లాడడానికి మనకేం బాధ? ఆ డాక్టర్లతో కూర్చుని మాట్లాడడానికి ఏంటి బాధ? పరిష్కారం ఆలోచించడానికి ఏంటి బాధ? ఎందుకు వదిలేస్తున్నారు? నెట్వర్క్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు అయిపోయినాయి. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఎన్ని ప్రాణాలు మనం రిస్క్లో పడేసాం మనకే తెలియదు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కళాశాల ఆసుపత్రులు కూడా ఇప్పుడు సమ్మెలోకి దిగినాయి. రేపు పొద్దున ఇక ట్రస్ట్ ఆసుపత్రుల్లోనూ గవర్నమెంట్ హాస్పిటల్ మిగిలినాయి. అవి కూడా చేరిపోతే రేపు పొద్దున ఏం చేస్తారు అప్పుడు? ఇప్పటికే ప్రజల ప్రాణాలకి 80% భంగకరమైంది. అరాచకం జరుగుతుంది. ఆలోచించాల్సింది అహాన్ని విడాల, బాధ్యతగా మాట్లాడాల, సమాధానం చెప్పాలి. వాళ్ళు ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ సమాజానికి ఊపిరి పోసేవాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి.